హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల బయాలజికల్ సైన్స్ సంబంధించిన ప్లాంట్ బయాలజీ సంబంధించిన బిట్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ బిట్, బీజాలలో ప్రాథమిక ఆహార నిల్వ కలిగించే భాగం ఏది? ఆన్సర్ ఎండోస్పెర్మ్. మొక్కలో కాండం యొక్క ప్రాథమిక పనితీరు ఏమిటి? నీరు, ఖనిజాలు మరియు ఆహారాన్ని బలహీనంగా తీసుకోవడం మరియు మద్దతు ఇవ్వడం. మొక్కల్లో నీటిని నేల నుండి తీసుకువెళ్ళే భాగం ఏది అంటే వేర్లు, మూలాలు. పత్రంలో జరిగే ఆహారం సృష్టించే ప్రక్రియను ఏమంటారు? ఫోటోసింథసిస్ అంటారు. మొక్కల్లో ప్రాణవాయువును విడుదల చేయడానికి అవసరమైన ప్రక్రియ ఏమిటి? కణశ్వాస, సెల్యులార్ రెస్పిరేషన్. మొక్కల్లో గుండ్రంగా ఉండే మరియు స్టొమాటో ద్వారా గాలి మార్చే కణాలను ఏమంటారు? గార్డ్ కణాలు అంటారు. పత్రాల ఆకుపచ్చ రంగుకు కారణమైన రంగు పదార్థం ఏమిటి? క్లోరోఫిల్. మొక్కల కాండంలో నీటిని మరియు ఖనిజాలను పైకి ఎత్తేందుకు సహాయపడే నాళాలను ఏమంటారు? జైలం. మొక్కలో ఆహారాన్ని పత్రాల నుండి కాండం మరియు ఇతర భాగాలకు తరలించేందుకు ఉపయోగపడే కణాలను ఏమంటారు? ఫ్లోయం. వేర్లలో నైట్రోజన్ స్థిరీకరణలో ప్రముఖ పాత్ర పోషించే సూక్ష్మజీవులు ఏవి? రైజోబియం బ్యాక్టీరియా. మొక్కలలో పరపరాగ సంపర్కం కోసం ఉపయోగించే పూలలోని భాగం ఏది? అంటే పాలినేషన్కి సంబంధించి. సో పెన్సిల్. వేరే మొక్కలలో పరపరాగ కణాల రవాణా చేయడాన్ని ఏమంటారు? అంటే పరాగ సంపర్కం అంటారు. అంటే పాలినేషన్, సెల్ఫ్ పాలినేషన్స్ రెండు ఉంటాయి కదా, అలా. నెక్స్ట్, వర్షం లేకుండా నీటిని పత్రాల ద్వారా వాయుమండలంలోనికి ఆవిర్భవించడాన్ని ఏమంటారు? ట్రాన్స్పిటేషన్ అంటాం. స్ఫటికంలో విత్తనం శరీరాన్ని ఉత్పత్తి చేసే భాగం ఏంటి? ఎర్బియో. చలికాలంలో మొక్కలను వృద్ధిని నిలిపివేసే ప్రక్రియను ఏమంటారు? డార్మెన్సీ అంటే నిద్రావస్థ, నిద్రాస్థితి అంటారు, లేదా సుప్తావస్థ అని కూడా అంటారు తెలుగు లోపల. నీటిలో ఎక్కువ ఉండే మొక్కలను ఏమంటారు? హైడ్రోఫైట్స్ అంటాం. వాతావరణంలో నైట్రోజన్ తీసుకొని తగిన ఆక్సీకారకం తయారు చేసే మొక్కల భాగం ఏది? వేర్లు. పూల పందిర్లో ఉండే పరిమాణంలో చిన్న కణజాలాలని ఏమంటారు? పెటాల్స్. మొక్కల్లో జైలం మరియు ఫ్లోయం నాళాలు కలిపి ఏర్పడే వ్యవస్థను ఏమంటారు? వాస్కులర్ సిస్టమ్ అంటారు. మొక్కలు తక్కువ వెలుతురు పరిస్థితిలో అనుకూలించే ప్రక్రియ ఏది? ఫోటోసింథసిస్ రేటు తగ్గింపు. మొక్కల్లోని స్టొమాటా ద్వారా గాలి మార్పిడి ఏ విధంగా జరుగుతుంది? గార్డ్ కణాలు తెరుచుకోవడం వల్ల మరియు మూయడం ద్వారా మనకు గాలి మార్పిడి జరుగుతుంది. మొక్కల్లో ప్రాథమిక పెరుగుదల సంతరించుకునే స్థలాన్ని ఏమంటారు? అపికల్ మెరిస్టమ్ అంటారు. మొక్కలు సూర్యకాంతిని వైపు వంగడాన్ని, అంటే వెలుతురు ఎటైతే వస్తుందో అటు సైడు మొక్కలు వంగుతూ ఉంటాయి, దాన్ని ఏమంటారు? ఫోటోట్రోపిజం అంటారు. వాతావరణంలో ఉండే కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించి ఆహారం తయారు చేసే కణజాలం ఏది? మోసోఫిల్ కణజాలం. కొన్ని మొక్కలు తక్షణ వాతావరణంలోనికి వాసన రసాయనాలను విడుదల చేసే చర్యను ఏమంటారు? స్నిగ్లింగ్ అంటారు. మొక్కల్లోని మరింత రసాయనాన్ని తయారు చేయడానికి సహాయపడే విటమిన్ ఏది? విటమిన్ సి.
వనపత్రాల ద్వారా తీసుకున్న ఆహారం మూలం నుండి పైభాగానికి రవాణా చేయడాన్ని ఏమంటారు? ఫ్లోయమ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. పత్రాలు ఫోటోసింథసిస్ ద్వారా ఉత్పత్తి చేసే గ్లూకోజ్ను నిల్వ చేయడానికి ఏర్పడే పదార్థం ఏంటి? గ్లైకోజన్. ప్రైమరీ మరియు సెకండరీ పెరుగుదలను ఏర్పరిచే మెరిస్టమ్ ప్రాంతం ఎక్కడ ఉంటుంది? కాండం చివర్లో ఉంటుంది. మొక్కల్లో జల ప్రమాణాన్ని క్రమపద్ధతిలో నియంత్రించడానికి అవసరమైన అవయవం ఏది? అంటే స్టోమటా. మొక్కల అభివృద్ధి మరియు గులాబీ రంగులో సహాయపడే హార్మోన్ ఏది? ఆక్సిన్. మొక్కల కాండంలో సహజమైన మందంగా తయారు చేయడానికి ఉపయోగపడే కణజాలం ఏది? కాలంకైమ. మొక్కల్లో ఎక్కువ శక్తిని ప్రసారం చేసే పత్రాల్లో కణజాలం ఏది? మెసోఫిల్. వేరు చివర్లో నీటిని శోషణ పనితీరు చేసే కణాలను ఏమంటారు? మూలకేశాలు అంటారు. కొన్ని మొక్కలు పీడనంలో వెలుతురు లేకపోయినా ఎన్ని మెట్లలో శ్వాసించగలుగుతాయి? 2 మెట్లలో శ్వాసించగలుగుతాయి. చిన్న మొక్కలు వేర్లలో విపరీతంగా కనిపించే నైట్రోజన్ స్థిరీకరణ బ్యాక్టీరియా ఏది? రైజోబియం. హైడ్రోఫైట్స్లో నీటిని రక్షించేందుకు ఉపయోగించే మొక్కల భాగం ఏది? క్యూటికల్. మొక్కలు కలుషిత వాతావరణంలో రసాయనం తీసుకుని వెద్దించేటి ఏవి? పామెల్స్. సూర్యకాంతిలో ఉత్పత్తి అయ్యే ఫోటోసింథటిక్ పిగ్మెంట్ ఏది? క్లోరోఫిల్. మొక్కల్లో ఫోటోసింథసిస్ నుండి కార్బన్ డయాక్సైడ్ శోషణం చేసేందుకు అవసరమైన భాగం ఏది? స్టోమటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.